అందరూ బాగున్నారా? ముందుగా మన వాళ్ళకి అందరికీ హాయ్. ఇప్పుడు నేను 2 ఉల్లగడ్డలు, టమోటాలు 2, పచ్చిమిర్చి, 1 క్యారెట్, బీన్స్, అలాగే క్యాప్సికము అన్నీ తీసుకున్నానండి. వీటిని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఉడికిస్తానండి. ఓకే, ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చేసి చూపెడతాను. ఇదిగోండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసాను, కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. మెత్తగా ఉడకబెట్టుకుందాం. స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెడతానండి. మూత పెట్టేసుకుందాం. అండి, బాగా ఉడికించుకుందాం. ఉడికినాయేమో చూద్దామండి. ఓకే, ఉడికిపోయినాయి. ఇప్పుడు దించేసి ఇప్పుడు ఇలా స్మాష్ చేస్తున్నానండి. ఓకే, మెత్తగా స్మాష్ చేసేస్తాను. ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇదిగోండి, చెక్క, లవంగం, ఉద్దిపప్పు, ఆవాలు, షాజీరా, సోంపు, తెల్లగడ్డ, యాలకులు ఇవన్నీ తీసుకున్నాను. ఇవి తిరగబాటులో వేసేసాను. ఓకేనా, అది వేగుతుంది. ఇది నేను ఉడికించుకున్న కాయలన్నీ స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేసాను అన్నమాట. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చునండి. కొత్తిమీర కొంచెం ఉంటే నేను వేరే రెసిపీలోకి వేసాను. ఇది ఆల్మోస్ట్ ఏగుతూ ఉంది. ఎండుమిరపకాయ వేసుకోలేదు, నేను చూపించాను కదా, అవి మాత్రమే అన్నమాట. దానికి మంచి స్మెల్ రావడానికి. ఇప్పుడు చిటపట అంటున్నాయి, ఎర్రగా వచ్చాయి. ఇప్పుడు ఇంకా మనం తిరగబాతని ఆపేద్దాం. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. తిరగబాత వేసేసానండి. ఇప్పుడు కలిపేద్దాం. సూపర్ టేస్టీ అనమాట. ఉప్పు ఇవి వేసేసుకున్నాం కదా ముందే. ఇప్పుడు రెసిపీ చేద్దాం. అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు నెయ్యి కాగనిచ్చి బన్ను పెట్టుకున్నానండి. అటు ఇటు బాగా కాల్చుకుందాం. నేతిలో బాగా కాల్చుకోవాలండి, కొంచెం ఎర్రగా. ఓకే, ఇప్పుడు మంట తగ్గించేసి ఈ మసాలా అయితే దాని మీద పెడదాం. ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తీసి దాని మీద పెట్టేయాలి. ఓకే, నేతిలో వేయించుకున్నాం కదా, ఇదన్నమాట వెజ్ అన్నమాట. తీసేద్దాం. కాడింది బాగా. ఓకే, ఎంత టేస్ట్ అంటే ఈ టేస్ట్ని మీరు మర్చిపోలేరన్నమాట. ఇప్పుడు స్పెషల్ వెజిటేరియన్
చూడ నేను చేసిన స్పెషల్ ఎలా ఉందో. సూపర్గా ఉండదు. వాడు ఉన్నది ఉన్నట్లు చెప్తాడండి. ఇది సూపర్గా ఉండదు కదా, చూడండి. సూపరా, సూపర్ అంటండి. మా నాగు చెప్పాడంటే ఇంకా